నంద్యాలలో ఎవరు అభివృద్ధి చేస్తే వారికే ఓటు వేయండని ఓటర్లకు పిలుపునిచ్చారు ఎంపీ టీజీ వెంకటేష్. టీడీపీని ఇక్కడ గెలిపించకపోయినా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం గమనించాలన్నారాయన. నంద్యాల బహిరంగ సభలో జగన్ చంద్రబాబుపై చేసిన కమెంట్స్ తమకే ప్లస్ అవుతాయంటున్న టీజీ వెంకటేష్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నంద్యాలలో టీడీపీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల అమ్మవారిశాల వీధిలో ఎంపీ టీజీ వెంకటేష్ గారు ప్రచారం చేస్తున్నారు. అలాగే కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, శాలివాహన చైర్మన్ తుగ్గల్ నాగేంద్ర ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రస్తుతం నంద్యాలలో తాజా పరిస్థితులపైన మాట్లాడడానికి మనతో టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది నియోజకవర్గం? అంటే ఇక్కడ ఒక అపవాదం ఉంది, ఏదో ఈ ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు 3 సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టలేదు, ఇప్పుడే పెడుతున్నారని. మీ అందరికీ తెలుసు, మనం అప్పుల నుంచి బయటకు వచ్చాం. మరి అప్పులు రద్దు చేయటం జరిగింది, రైతులకు కానీ పొదుపు గ్రూపులకు కానీ. 3వ సంవత్సరం డెవలప్మెంట్ మొదలుపెట్టింది. యాదృచ్ఛికంగా ఈ బై ఎలక్షన్స్కు డెవలప్మెంట్కు కోయిన్సైడ్ కావటం జరిగింది. మరి ముఖ్యంగా మీరు గమనిస్తే కర్నూలులో 100 కోట్లు ఖర్చు పెట్టారు, అక్కడేం బై ఎలక్షన్స్ లేదు. అదే మాదిరిగా నంద్యాలలో మొదలుపెట్టారు. సో హౌసింగ్ కార్పొరేషన్ వేలాది ఇండ్లు కడుతున్నారు. ప్రజలు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. పట్టం కట్టారనుకోండి, అభిమానం ఇంకా పెరుగుతుంది, ఇంకా ఎక్కువ సేవ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, గత 3 సంవత్సరాలు పెట్టలేదు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు పెట్టబోతున్నారు అని. ప్రతిపక్షాలు చెప్పేది 100కి 100 రూపాయలు నిజం కావాలంటే ప్రతిపక్షాలు చెప్పినట్లు ఈ పార్టీని గెలిపియండి, టీడీపీకి ఓటు వేయండి. ఆ 2 సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు వాళ్ళు చెప్పినట్లు ఖర్చు పెట్టే రీతిలోనే ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం, వెనుకం చేయదు. ఎవరు ఆదరిస్తారో వాళ్ళకు సేవ చేయటం మానవని దృక్పథం. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీని ఆదరించండి, డెవలప్మెంట్ తీసుకోండి. 2 సంవత్సరాలు ఉంది ఇంకా ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్. మేము చేయలేదనుకోండి, పార్టీ ఇక్కడ చేయలేదనుకోండి, ఈ పార్టీకి ఓటు వేయదండి. అప్పుడు పార్టీ చేసిందనుకోండి, నెత్తి మీద పెట్టుకొని సేవలు చేయండి. ఇంకా సింపుల్ లాజిక్, ఎంతకన్నా ఎక్కువ నేను చెప్పక్కర్లేదు. మరి ముఖ్యంగా వైశ్య కార్పొరేషన్ గురించి ఇక్కడ, ఎందుకంటే మేము తిరుగుతున్న ఏరియా అంతా వైశ్యులు ఉండే ప్రాంతము. వైశ్య కార్పొరేషను 1 సంవత్సరం కిందటే ఈ వైశ్య కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు సమ్మతించారు. అది ఓసీల్లో ఉండే వెనుకబడిన వాళ్ళందరికీ కలిపా సపరేట్ చేయాలనేదే మేధావులతో డిస్కస్ చేసి ముందుకు పోతామన్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ప్రతిపక్షాలు వచ్చి ఇది డిక్లేర్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు యాక్చువల్గా ఎలక్షన్లో డిక్లేర్ చేస్తుండేది ఎవరికంటే ఓట్ల కోసం, వాళ్ళు డిక్లేర్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అలా ముందు నుంచే ఇస్తామని చెప్పారు, ఎలా ఇవ్వాలి అనే పద్ధతిలో పోతున్నారు. ఈ దేశంలో ఇలాంటి సబ్సిడీస్ కానీ, రైతులు కానీ, లేకపోతే పొదుపు గ్రూపులకు కానీ అప్పులు రద్దు చేయడంలో స్టేట్ గవర్నమెంట్లు, మరి ఇది దేశానికే ఒక మార్గదర్శనం చూపించి ప్రైమ్ మినిస్టర్ కాన్వాస్ చేసిన యూపీలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఆ ప్రాంతాల్లో కూడా బీజేపీ కూడా ఈ సిస్టాన్ని ఫాలో అవుతా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కిరీటం ఉన్నట్ల. నంద్యాల సభలో జగన్ వ్యాఖ్యలు